అండ్ లైక్ ఈ బ్రాండ్ స్టార్ట్ చేయకముందు మీరు మార్కెట్‌లో ఏ గ్యాప్ చూడడం వల్ల మీరు ఇది స్టార్ట్ చేయాల్సొచ్చింది? అంటే బేసికల్‌గా నా బ్యాక్‌గ్రౌండ్ చెప్తే బెటర్. సో, నేను ఆల్‌మోస్ట్ 17 ఇయర్స్ నుంచి డిజిటల్ డొమైన్‌లో ఉన్నా. డిజిటల్ డొమైన్ యాస్ సచ్ అంటే ఐ స్టార్టెడ్ ఆఫ్ మై కెరియర్ విత్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్, తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్, దెన్ ఓకే. కామర్స్ అలా వస్తూ వచ్చాను. అండ్ దెన్ టు ఆల్‌మోస్ట్ లాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి కామర్స్‌లో ఉన్నాం. ఓకే. సో, కామర్స్‌లో వి హాడ్ అవర్ ఓన్ బ్రాండ్స్. ఓకే. సో, సొంత వెబ్‌సైట్స్ ఉన్నాయి. అండ్ దెన్ వేరే వాళ్ళకి సర్వీస్ గూడా ఇస్తూ ఉంటాము. దెన్ వెళ్తూ వెళ్తూ ఫ్యాషన్‌లో చాలామందికి సర్వీస్ ఇస్తూ ఉన్నా. సర్వీస్ ఇచ్చడంలో నేను చూసిన గ్యాప్ ఏంటంటే, ఆంధ్ర, తెలంగాణ గానీ, యాక్చువల్లీ సౌత్ యాస్ సచ్‌గా హ్మ్. ఎవరు టీ షర్ట్స్ పైన ఫోకస్ పెట్టట్లా. పెట్టినా గానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఫాస్ట్ ఫ్యాషన్. హ్మ్. అంటే బేసికల్లీ లాట్ ఆఫ్ లోగోస్, ఓకే, హ్మ్. టూ లౌడ్, ఓకే, ఆర్ లేకపోతే చాలా కాస్ట్‌లీగా ఉండటం, ప్రింట్స్, డిజైన్స్ దీనిపైన ఫోకస్ పెడుతున్నారు గానీ, అంటే ఓవర్ సైజ్ టీ షర్ట్ ఏదో అదే. స్ట్రీట్ ఆ! వేర్ అంటారో, హ్మ్. హ్మ్. మోస్ట్లీ స్ట్రీట్ వేర్ పైన చాలామంది ఫోకస్ పెట్టారు. బట్ ఎవరు బేసిక్స్ పైన ఫోకస్ పెట్టాల. బేసిక్స్ అంటే ఏంటంటే సాలిడ్ కలర్స్. హ్మ్. ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ అవును. కానివ్వండి, సో ఇలాంటి టీ షర్ట్స్ ఎక్కడ దొరకాలంటే ఉన్నాయి, లేవని కాదు. మీరు ఏ లైఫ్ స్టైల్ వాటిలో ఉంటే దొరుకుతాయి, కాదని హ్మ్. కాదు. బట్ వెరైటీ ఉండట్లేదు. దెన్ సైజెస్ కూడా ఉండట్లేదు. అంటే అవును. సైజెస్ అంటే మాక్సిమం మీకు మీడియం, లార్జ్, ఎక్సెల్ ఉంటుంది. 2XL ఉంటే స్టాక్ అయిపోయి ఉంటుంది. అవును. 3XL, 4XL అస్సలు దొరకవు. మీరు హ్మ్. ఏ మాల్కైనా వెళ్ళండి, హ్మ్. స్పెసిఫిక్గా ఊరు మొత్తానికి ఒక షాప్ ఉండొచ్చు. అవును. సో అందుకోసం వీళ్ళందరి కోసం నాకు ఒక గ్యాప్ అనిపించింది అక్కడ. ఓకే. ఏంటంటే సైజెస్ పరంగా జనాలకి అంటే పబ్లిక్కి హ్మ్. 3 నుంచి ఒక 7XL దాకా ఉండాలి, 3 నుంచి 10XL దాకా ఉండాలి అని. నేను హ్మ్. ఫస్ట్ 5XL దాకా లాంచ్ చేశాం. ఓకే. తర్వాత చాలా మంది 7XL దాకా కావాలంటే 7XL లాంచ్ చేశాం. సో దిస్ హ్మ్. ఈజ్ వన్ గ్యాప్ ఐ సా. గాట్ ఇట్. మోస్ట్లీ ఏంటంటే సైజ్ ఇంక్లూసివిటీ అండ్ సింపుల్ టు వేర్, అంటే డే టు డే డైలీ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి. అంటే హ్మ్. నా ఈ డిజైన్స్ బాగున్నాయని కాదు, అది కాదు, డైలీ వేరబిలిటీ అండ్ కంఫర్ట్ అండ్ హ్మ్. వాల్యూ ఫర్ మనీ. దిస్ ఈజ్ ఓకే. మోర్ ఇంపార్టెంట్. సో ఈ గాట్ ఫౌండేషన్ పైన ఏదైనా బిల్డ్ చేద్దాం అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయటం జరిగిందనమాట.